అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, కొన్ని రోజుల నుండి మన ఛానల్లో వీడియోస్ కొంచెం పాస్లో ఉన్నాయి. కానీ అది జస్ట్ గ్యాప్ కాదు. మీ అందరికీ ఇంకా బెటర్గా, ఇంకా క్లియర్గా, ఇంకా యూస్ఫుల్గా ఉండేలా ఒక మంచి కంటెంట్తో ముందుకు రావాలని నేను కొంచెం టైం తీసుకున్నాను. ఇప్పుడు అల్హమ్దులిల్లా ఒక క్లియర్ ప్లాన్తో మంచి జర్నీతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. డియర్ సిస్టర్స్, మనలో చాలామంది తెలుగు ఖురాన్ చదువుతూ ఉంటాం. అర్థం తెలుసుకోవడానికి, మనకి సులభంగా ఉండటానికి. అది చాలా మంచి విషయం. కానీ మనం ఒకసారి మనల్ని అడిగితే, నేను ఖురాన్ని అరబిక్లో చదవగలనా అనే ప్రశ్న మనకు వస్తుంది. ఒక ముస్లింగా మనం ఖురాన్ని అరబిక్లో చదవడం చాలా ముఖ్యం. ఇది లాంగ్వేజ్ మాత్రమే కాదు, మన దీనికి చాలా ఇంపార్టెంట్. మనలో చాలామందికి ఒక కోరిక ఉంటుంది, అరబిక్ నేర్చుకుంటే బాగుంటుంది అని. కానీ వెంటనే ఒక డౌట్ కూడా వస్తుంది, అది చాలా కష్టమేమో, మన వల్ల అవుతుందా? అక్కడే మనం ఆగిపోతాం. కానీ నేను ఒక విషయం క్లియర్గా చెప్తాను. నేను అరబిక్ ఈజీ అని చెప్పను, అలాగే కష్టమని కూడా చెప్పను. కానీ మనం రోజు కొంత సమయం కేటాయిస్తే, స్లోగా అయినా కన్సిస్టెంట్గా నేర్చుకుంటే ఇన్షాల్లా కొన్ని మంత్స్లో ఖురాన్ చదవడం నేర్చుకోగలుగుతాం. అందుకే నేను మనందరి కోసం జీరో నుండి చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా ఖురాన్ అరబిక్ లెర్నింగ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఒక క్లాస్ కాదు, మనందరం కలిసి చేసే ఒక లెర్నింగ్ జర్నీ. నేను ప్రతి వీక్లో 3 వీడియోస్ అప్లోడ్ చేస్తాను, స్టెప్ బై స్టెప్గా, క్లియర్గా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మనం ఖురాన్ నేర్చుకోవడం మాత్రమే కాదు, మనం నేర్చుకున్నది ఇంకొకరికి నేర్పితే అది చాలా పెద్ద పుణ్యం. హదీస్లో చెప్పారు, మీరు ఉత్తములు, ఖురాన్ నేర్చుకుని ఇతరులకు నేర్పేవారు. అందుకే మనం నేర్చుకుందాం, ఇంకొకరికి నేర్పుదాం. ఇన్షాల్లా దానికి రివార్డ్ కూడా చాలా గొప్పది. నెక్స్ట్ వీడియో నుంచి మనం అరబిక్ ఆల్ఫాబెట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఈ జర్నీలో నాతో ఉంటారా? కామెంట్ చేయండి. అల్లా తాలా మనందరికీ అరబిక్ జ్ఞానాన్ని ఇవ్వాలి. ఆమీన్. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఫాలో అవ్వండి. ఇన్షాల్లా మనందరం కలిసి ఖురాన్ అరబిక్లో నేర్చుకుందాం.